హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. ఈరోజు మా లక్కీ తల్లి బర్త్డే అండి. మేమైతే కేక్తో సెలబ్రేట్ చేస్తున్నాం. నేనైతే కేక్ ఎక్కడ కొన్నాను ఏంటి ఆ విశేషాలన్నీ ముందే పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. మేమైతే మా లక్కీమ కోసం ఎక్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నామండి. కేక్ అయితే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేటప్పుడు కదిలిపోయింది, కానీ నేను చాక్లెట్స్ డెకరేట్ చేశాను. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే నచ్చింది ఐడియా. మీకు నచ్చిందా? మా లక్కీ చందన చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళైతే ఫస్ట్ టైం కేక్ కట్ చేయబోతున్నారు. ఇది మా లక్కీ సెకండ్ బర్త్డే కేక్ కటింగ్ అండి. ఫస్ట్ ఇయర్ బర్త్డే మేము టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ కటింగ్ అయిపోయాక మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి కేక్ తినిపిస్తూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా వారు నేను ఇద్దరం కలిసి కేక్ తినిపించాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కదండి, ఈయన మా తాతయ్య గారు. మా అత్తయ్య గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి, కెమెరా ముందుకి రాలేదు. అలాగే నేను మా చందనానికి కేక్ తినిపించడానికి చాలా ట్రై చేశాను, కానీ అదైతే అస్సలు కేక్ తినడానికి ఇష్టపడలేదు. మేము కూడా చిన్నప్పటి నుంచి కేక్స్ అలాంటివి అలవాటు చేయలేదు పిల్లలకి, ఎందుకంటే అన్హెల్దీ కదా. ఇప్పుడైతే మా మమ్మీ డాడీ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా, మా మమ్మీ అలాగే మా డాడీ, నేను మా వారు ఇద్దరం పాపకి బ్లెస్ చేసాం. ఆ తర్వాత మా తమ్ముడు లేట్గా వచ్చాడండి. ఫంక్షన్ అంతా అయిపోయినాక చూసారు కదా, వాళ్ళ మామ కేక్ పెడుతుంది తినకుండా అలిగింది మామ మీద. అలాగే ఇప్పుడు మా చందనమ్మ వచ్చి కేక్ తినిపిస్తుంది వాళ్ళ మామకి. చూడండి, అది మాత్రం తెలియదు కానీ అందరికీ కేకులు తినిపిస్తుంది. మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. మేమైతే హ్యాపీగా ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నాం. అలాగే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.